హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ లేటెస్ట్ అవర్స్ కోసం వచ్చేసి గైస్ మన ప్రసాద్ ఇన్ఫో అఫీషియల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే గైస్, అండ్ ఈ వీడియోని వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇక్కడ కూడా 1 సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు 1 సెకండ్ స్కిప్ చేసినా కానీ మీరు లాస్ అవుతారు, కాబట్టి అస్సలు కూడా స్కిప్ చేయకండి. నేను మీకు కంప్లీట్గా అప్డేట్ చేస్తాను. ఇందులో వచ్చేసి మన నట్ టోకెన్ ఏ విధంగా బై చేయాలి, అండ్ అలాగే వచ్చేసి మీకు మన ఇప్పుడు ఇంతకుముందు వచ్చేసి మనకు మన యోషు టోకెన్ ఎన్ఎఫ్టీ వచ్చింది, అది ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటారనేసి చెప్తాను గైస్. ఇది వచ్చేసి గైస్ నిజంగా నాకైతే నియర్లీ ప్రజెంట్ ప్రాఫిట్ వచ్చేసి నియర్లీ 35,000 ఎబో ఉంది గైస్ నాకు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో మీరు మిస్ చేయకండి. మీరు ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటారో చూడండి గైస్. ఇది వచ్చేసి మనం సెకండ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గైస్ నట్ టోకెన్స్ గైస్, నేను మార్నింగ్ 10:30-11 నుంచి కూర్చున్నాకు వీడియో చేసే టైం ప్రజెంట్ 2:30 అవుతుంది. ఇప్పటివరకు చాలా ఎక్స్చేంజెస్లో ట్రై చేయంగా లాస్ట్ ఒకే ఒక వేలో కనబడింది గైస్. కాబట్టి ఈ ఒక్క వే చాలా ఈజీ వే గైస్. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం గైస్. అండ్ నిన్న వచ్చేసి గైస్ నేను ఏ డ్రాప్ చెప్పాను. ఇందులో వచ్చేసి ఏ డ్రాప్ని మనం క్లెయిమ్ చేసుకున్నట్టు మన దగ్గర వచ్చేసి వ్యాలెట్లో ఒక్క నట్ వాల్యూ 1 నట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అండ్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను నిన్న, ఒకసారి చూపిస్తాను అది కూడా. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాల్సి ఉంటుంది. అండ్ హోల్డ్ అట్లీస్ట్ 1 నట్ అనేసి ఉంది కదా, అండ్ ఇదొక ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మనం క్లెయిమ్ చేసుకోవడానికి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి దానికోసం వచ్చేసి గైస్ మీకు ట్రస్ట్ వాలెట్ ఉండాల్సి ఉంటుంది. ఓకే గైస్, మీరు ఇందులో వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది గైస్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో కాదు. ఎందుకనేది కూడా చెప్తాను గైస్. ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే గైస్, మీ యొక్క ట్రస్ట్ వాలెట్లో వచ్చేసి గైస్ 1000 రూపీస్ వర్త్ ఆఫ్ బిఎన్బి ఉండాల్సి ఉంటుంది. 500, 600, 800 కూడా కాదు గైస్. మినిమం 900 నుంచి 1000 రూపీస్ పెట్టుకోండి గైస్. 1000 రూపీస్ పెట్టుకోండి సింపుల్గా గైస్. ఇలా చేయొచ్చు. మీరు మీ దగ్గర ఐఎన్ఆర్ ఉన్నట్లయితే మీరు వెళ్ళేసి సింపుల్గా వజ్రెక్స్లో వెళ్ళేసి యూఎస్డిటీ బై చేయండి. సింపుల్గా యూఎస్డిటీ బై చేశాక మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఆ వీడియో అనేది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఎవరైతే ప్రీవియస్ ఎపిసోడ్స్ కంటిన్యూగా చూస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి, మీరు మీ దగ్గర ఉన్న ఐఎన్ఆర్ తోటి ఈ మార్కెట్లోకి వెళ్ళి యూఎస్డిటీ బై చేస్తారు. అండ్ సింపుల్గా వచ్చేసి గైస్ యూఎస్డిటీకి వచ్చేసి విత్డ్రా దగ్గరికి వచ్చేసి గైస్ ఇక్కడ విత్డ్రా దగ్గర వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ ఉంది. బ్యాలెన్స్కి వితౌట్ 1 పైసా ఫీ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గైస్ అక్కడ బ్యాలెన్స్లోకి వెళ్ళేసి మీరు సింపుల్గా వెళ్ళేసి మీరు యూఎస్డిటీని బిఎన్బిలో కన్వర్ట్ చేసుకోవచ్చు. బిఎన్బిలో కన్వర్ట్ చేసేసుకొని మీరు అక్కడి నుంచి అయినా గైస్, లేదంటే మీ దగ్గర ట్రస్ట్ వ్యాలెట్లు ఉంటే ట్రస్ట్ వ్యాలెట్లు ఉన్న బిఎన్బితో అయినా ఇప్పుడు చెప్పే ప్రాసెస్ చేయండి. మిగతా కాయిన్స్తో చేయాలంటే చేయొచ్చు గైస్. ఆ కాయిన్ ఈ కాయిన్ ఆ కాయిన్లో కన్వర్ట్ చేయడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. సింపుల్గా బిఎన్బి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ గైస్, ఓకే గైస్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఒక వెబ్సైట్ది లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్. ఇది లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వను. ఓన్లీ మన టెలిగ్రామ్ గ్రూప్లోనే ఇస్తాను గైస్. అక్కడికి వెళ్ళేసి మీరు ఇప్పుడు చెప్పబోయే ఎక్స్చేంజెస్కి ఎక్కడ కూడా మీరు కేవైసీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా వెళ్ళేసి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్స్ అన్నీ పెట్టుకోండి అండ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా గైస్ ఇందులో వచ్చేసి మీ దగ్గర బిఎన్బి రెడీ చేసుకున్న తర్వాత గైస్ సింపుల్గా వెళ్ళేసి మీకు కింద ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసేసుకోండి గైస్. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అది వచ్చేసి మీకు స్పామ్లో వస్తుంది. ఇన్బాక్స్లో రాకపోతే స్పామ్లో వస్తుంది. స్పామ్లో వెళ్ళేసి ఆ కోడ్ ఎంట్రీ చేసేసి సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గైస్ అక్కడ వచ్చేసి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసి మీకు కింద ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసిన మిస్టేక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకు ప్లే స్టోర్ అని ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు డౌన్లోడ్ అని ఉంటుంది. మనకు ప్లే స్టోర్లో అయితే ఓపెన్ అవ్వట్లేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం పర్లేదు గైస్. సింపుల్గా వెళ్ళేసి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే నిన్నటి వీడియో చూడలేదో గైస్, ఆ వీడియో వచ్చేసి చూడండి. చూసిన తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా చేయండి గైస్. సింపుల్గా వెళ్ళేసి మళ్ళీ ఇందులోకి వెళ్ళేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయినప్పుడు కూడా మీకు మెయిల్కి ఒక కోడ్ వస్తుంది, కానీ కాబట్టి చాలా సెక్యూర్గా ఉంటుంది గైస్. ఇక్కడికి వెళ్ళేసి మీలోకి వెళ్ళేసి గైస్ ఇక్కడ డిపాజిట్ దగ్గరికి వెళ్ళండి. డిపాజిట్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ బిఎన్బి అని సెర్చ్ చేయండి గైస్. బిఎన్బిలో వచ్చేసి మనకు బీప్ ఉంటుంది, బిఎస్సి ఉంటుంది, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి బిఎన్బి అని సెలెక్ట్ చేసుకుంటా. బిఎన్బి అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ బిఎస్సి అని ఉంటుంది. ఓకే, ఇక్కడ బిఎస్సి దగ్గరికి వెళ్ళండి. అండ్ బిఎస్సి దగ్గరికి వెళ్ళగానే మీకు ఒక అడ్రస్ వస్తుంది, బైనాన్స్ మార్చింది. అదే మీరు బెప్2 చూసుకున్నారు అనుకోండి గైస్, మనకు వజ్రెక్స్లో బెప్2 ఉంటుంది. కాబట్టి దీనికి అస్సలు ఎట్టి పర్సెంట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు మీ దగ్గర బిఎస్సి తీసుకోండి. బిఎస్సి తీసుకొని గైస్
ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయండి. సింపుల్గా ఈ అడ్రస్ని కాపీ చేసుకొని మీ యొక్క ట్రస్ట్ వాలెట్ నుంచి సింపుల్గా ఈ యొక్క అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ సెండ్ చేసేసాను. ఓకే గైస్, సెండ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి మీలోకి వచ్చేసినట్లయితే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు. బిఎన్బి అనేది మీకు వచ్చేస్తుంది గైస్. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత గైస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఎన్నిగానే ట్రాన్సాక్షన్ చేశాను. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది, అది కూడా చెప్తాను. ఇక్కడ వచ్చేసి స్పాట్లోకి వెళ్ళండి గైస్. స్పాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఫస్ట్ మీకు ఇక్కడ పైన ఉంటుంది మన బిఎన్బి యూఎస్డిటీ చేయాల్సి ఉంటుంది గైస్. ఇక్కడ వెళ్ళేసి సింపుల్గా బిఎన్బి మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి చెప్తాను వినండి. ఇక్కడ వచ్చేసి 100% అని క్లిక్ చేయండి. ఒక్కోసారి మీకు రాకపోవచ్చు, ఇది ఈ విధంగా రాదు. ఇక్కడ వచ్చేసి కింద ఒక మీకు రైట్ యారో లెఫ్ట్ యారో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు గైస్ మీ దగ్గర అమౌంట్ అనేది బ్యాలెన్స్లలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూసుకోండి మీరు, ఇదంతా మీకు బ్యాలెన్స్లో ఉంటుంది, స్పాట్లో ఉండదు. ఓకే, ఇది మనకు స్పాట్లో ఉంది. ఇక్కడ నా దగ్గర ఉన్న ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న బిఎన్బి అని నాకు స్పాట్లో ఉంది, ఇది విత్డ్రా చేసుకోలేను. ఓకే, బ్యాలెన్స్లో ఉన్నది ఇక్కడ వచ్చేసి చూడండి, బ్యాలెన్స్లో ఉన్నది మట్టుకే మనము విత్డ్రా చేసుకోగలం. ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్పాట్లో ఉన్నది మనకు ట్రేడ్ చేసుకోవడానికి. ఓకే, అండ్ బ్యాలెన్స్లో ఉన్నది మనం విత్డ్రా చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ట్రేడ్ చేయాలి కాబట్టి గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు బ్యాలెన్స్లో ఉన్న దాన్ని ఇక్కడ వచ్చేసి స్పాట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా చేయండి. సింపుల్గా వచ్చేసి లేదంటే మీరు విత్డ్రా అప్పుడు ఏం చేయాలి, ఈ విధంగా చేయండి, బ్యాలెన్స్ నుంచి స్పాట్లోకి తీసుకొచ్చుకోవాలి. ఓకే గైస్, అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తాను. నేను పైన స్పాట్లో పెట్టాను, స్పాట్లో పెట్టగానే నాకు వచ్చేసాయి, ఎందుకంటే నాకు ఆల్రెడీ స్పాట్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ ముందు కంప్లీట్ చేయండి. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. సింపుల్గా వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి బిఎన్బి యూఎస్డిటీ పేరు తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ లెఫ్ట్ యారో రైట్ యారోస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు డిపాజిట్ చేసిన బిఎన్బి అనేది గైస్ మనకు బ్యాలెన్స్లోకి వస్తుంది. కాబట్టి మనం ట్రేడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు దానిని బ్యాలెన్స్ టు స్పాట్లోకి తీసుకొని ఇక్కడ ఆల్ అని క్లిక్ చేయగానే మనకు వితిన్ 1 సెకండ్లోనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది స్పాట్లోకి. అప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ 100% సెలెక్ట్ చేసేసేయండి గైస్. మినిమం $10 వాల్యూ ఉంది కాబట్టి నేను $10 కంటే ఎక్కువనే చెప్తున్నాను, ఎందుకంటే ఒక ₹1000 మీరు ఇన్వెస్ట్ చేసామనుకోండి గైస్. ఓకే, ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళే. ఇన్వెస్ట్ చేయలేమనుకున్న వాళ్ళు సింపుల్గా ఏ డ్రాప్ని వదిలేసేయండి, ఏమీ కాదు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మీరు కాయిన్ మార్కెట్ది ఏ డ్రాప్లో పార్టిసిపేట్ చేసినట్లయితే గైస్ మీకు నెక్స్ట్ ఇంకొక ఇదే వీడియోలో కంటిన్యూషన్ వస్తుంది ఎన్ఎఫ్టీది, అందులో వచ్చేసి ఇంకా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, అది కూడా చేయని వాళ్ళు వచ్చేసి సింపుల్గా వదిలేయండి గైస్. ఇంకా చాలా ఏ డ్రాప్స్ వస్తూ ఉంటాయి, వాటిలో పార్టిసిపేట్ చేయండి. సింపుల్ ఇప్పుడు వచ్చేసి బై బిఎన్బి, ఇక్కడ వచ్చేసి మన దగ్గర బిఎన్బి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి గైస్ సింపుల్గా వచ్చేసి మన దగ్గర బిఎన్బి ఉంటుంది కాబట్టి గైస్ ఇక్కడ వచ్చేసి సింపుల్గా బిఎన్బిని సెల్ చేసేసినట్లయితే గైస్ మనకు యూఎస్డిటీ అనేది వస్తుంది గైస్. ఒక ఫర్ సపోజ్ మన దగ్గర 0.03 ఉందనుకోండి గైస్, మనకు 10 USDT అని వస్తుంది. సెల్ బిఎన్బి కొట్టగానే మనకు యూఎస్డిటీలోకి వస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గైస్ ఇక్కడ వచ్చేసి బిఎన్బి యూఎస్డిటీ ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము మళ్ళీ ఇక్కడ వచ్చేసి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత గైస్ హెచ్టీ యూఎస్డిటీ పేరు సెలెక్ట్ చేసుకోండి. హెచ్టీ యూఎస్డిటీలోకి సెలెక్ట్ చేసుకోండి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనము హెచ్టీని బై చేయాలి కాబట్టి మన దగ్గర ఒక $10 $11 సంథింగ్ ఉంటాయి. ఓకే గైస్, ఈ విధంగా చేసినట్లయితే మనకు ఇంత అమౌంట్ ఆఫ్ హెచ్డీ వస్తుంది గైస్. ఒకవేళ మీకు ఇక్కడ వచ్చేసి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కాకపోతే, ఒకవేళ కూడా వచ్చేసి ఒకసారి మైనస్ సింబల్ ఉంది కదా, మైనస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మైనస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకు ట్రాన్సాక్షన్ అయిపోతుంది గైస్. ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గైస్ మళ్ళీ మీరు మీ అనే దగ్గరికి వస్తారు. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాల్సి ఉంటుంది అంటే గైస్ మనకు ఇక్కడ హెచ్టీ టోకెన్ అనేది వచ్చేస్తుంది గైస్. ఇక్కడ వచ్చేసి చూడండి స్పాట్లో వచ్చేసి నాకు హెచ్టీ టోకెన్ అనేది ఉంది గైస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాలెన్స్లలో చూపిస్తాను. హెచ్టీ టోకెన్ అనేది నా దగ్గర ఉంది గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా. ఓకే, హెచ్టీ టోకెన్ అనేది బ్యాలెన్స్లలో ఉంది గైస్. ఓకే, బట్ మీకు అక్కడ వచ్చేసి బ్యాలెన్స్లలో చూపించదు, ఇక్కడ వచ్చేసి మీకు స్పాట్లో చూపిస్తుంది. ఓకే, హెచ్టీ టోకెన్ అనేది మీకు స్పాట్లో చూపిస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి గైస్. ఓకే, 1కి 2 సార్లు వీడియో అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు స్పాట్లో ఉన్న దాన్ని బ్యాలెన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే గైస్, ఈ విధంగా కన్వర్ట్ చేసుకుని అప్పుడు ట్రాన్స్ఫర్ కొట్టగానే మనకు బ్యాలెన్స్లోకి వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు బ్యాలెన్స్లోకి వస్తుంది.
ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా బ్యాలెన్స్లోకి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని విత్డ్రా చేసుకోవాలి. ఓకే, ఎవరైతే నేను కివీ బ్రౌజర్లో ట్రై చేశారో ఇప్పుడు వచ్చేసి కివీ బ్రౌజర్ దగ్గరికి వెళ్ళండి. కివీ బ్రౌజర్ దగ్గరికి వెళ్ళేసి గైస్ ఇప్పుడు మళ్ళీ ఒక 3 లైన్స్ని ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి మెటామాస్క్ ఉంది. మెటామాస్క్లోకి సింపుల్గా లాగిన్ అవ్వండి. నేను నా యొక్క పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతాను. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ గైస్, ఒకటి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మీ మెయిల్స్కి ఇది మన హూ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న ప్రతిదానికి మీకు విత్డ్రాకి మీరు వచ్చేసి మెయిల్స్ వస్తూ ఉంటే కోడ్స్ కొద్దిగా చిరాకు పడకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. గూగుల్ అథెంటిక్ కూడా సెట్ చేసుకోండి. ఓకే, ఇవి చేసుకోకపోతే మాత్రం మీరు విత్డ్రా చేసుకోలేరు. ఇప్పుడు వచ్చేసి నేను పాస్వర్డ్ ఎంట్రీ చేసేసాను. ఓకే గైస్, అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు నిన్న చెప్పాను ఇక్కడ వచ్చేసి మనకు ఎథేరియం ఉంటుంది, ఎకో మెయిన్ నెట్ ఉంది కదా. ఎకో మెయిన్ నెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎకో మెయిన్ నెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక అడ్రస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు అడ్రస్ వస్తుంది కదా. ఈ అడ్రస్ని మీరు సింపుల్గా దీని మీద ట్యాప్ చేసినట్లు అది కాపీ అయిపోతుంది. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి విత్డ్రా దగ్గరికి వెళ్ళండి. విత్డ్రా దగ్గరికి వెళ్ళినప్పుడు గైస్ ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ వచ్చేసి ఎక్కువ అని పెట్టుకోండి. టీఆర్సీ కాదు, ఈఆర్సీ కాదు గైస్, ఎక్కువ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో నెట్వర్క్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఆశ చూసి చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అడ్రస్ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి విత్డ్రా వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఎంత ఉందో అంత ఫీ వచ్చేసి మనకు చాలా తక్కువ 0.001 HT గైస్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వ్యాలెట్ అవైలబుల్ వచ్చేసి 0.37 అని మన మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంటే అంత రావాలి గైస్. ఇక్కడ కానీ మీకు 0 వచ్చింది అనుకోండి గైస్, ఇక్కడ వచ్చేసి అదర్ అకౌంట్స్ ఉంది కదా, ఇక్కడ అదర్ అకౌంట్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు సరిగ్గా చేయలేదు అనేసి అర్థం. స్పాట్ల నుంచి బ్యాలెన్స్లోకి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి విత్డ్రా కొడతాను గైస్. ఇక్కడ విత్డ్రా కొట్టగానే నాకు ఎన్ని గానం ఉన్నాయి. అండ్ ఫండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మెయిల్కి ఒక కోడ్ వస్తుంది అండ్ గూగుల్ అథెంటిక్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయండి. ఈ టాస్క్లన్నీ నేను కంప్లీట్ చేసేస్తాను. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకు వచ్చేసి అమౌంట్ యాడ్ కావడానికి టైం పడుతుంది గైస్. మీరు కివీ బ్రౌజర్లో ఎక్కడ కూడా మిస్టేక్ చేయకండి. కివీ అడ్రస్ ఆటోమేటిక్గా మనకు కన్ఫర్మేషన్ కావడానికి 6 కన్ఫర్మేషన్స్ అనే టైం పడుతుంది గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి కన్ఫర్మ్ 0/6 ఉంది. ఇది వచ్చేసి మనకు కొద్దిగా టైం టేకన్ ప్రాసెస్ గైస్. కాబట్టి మనకు వితిన్ 5 minutesలో మనకు ప్రాసెసింగ్ అయిపోతుంది. ఆ లోపల వచ్చేసి గైస్ మనము ఇక్కడికి నట్ టోకెన్ గైస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు వచ్చేసి ఇంకోటి చేయాల్సి ఉంటుంది. మనకు చెప్పాను కదా మన టెలిగ్రామ్ గ్రూప్ది, అండ్ అది కూడా చూపిస్తాను మీకు. నట్ టోకెన్స్ ఏ విధంగా బై చేయాలనేసి దీని కంటిన్యూషన్ ఉంటుంది. ఇంకా ఇది ఇక్కడికి అయిపోలేదు. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇది మార్నింగ్ నేను ఈరోజు మార్నింగ్ చాలా ట్రై చేస్తే నాకు వచ్చేసి గోల్డ్ అయితే వచ్చింది. అండ్ ఇందులో వచ్చేసి బ్రోంజు, సిల్వర్, గోల్డ్, డైమండ్ ఉంటుంది. ప్రజెంట్ మనకు యోషి టోకెన్ ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా గైస్ ఇక్కడ వచ్చేసి మీకు లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ని సింపుల్గా మీరు కాపీ చేసుకోండి. అండ్ దీంతోపాటు గైస్ ఇంకోటి కూడా ఇచ్చాను నేను. ఇక్కడ వచ్చేసి ఇది ఎవ్రీ 15 minutesకి ఒకసారి వచ్చేసి మనకు ఏఎక్సో కాయిన్ ఎర్న్ చేసుకోవడానికి ఈరోజు వచ్చేసి మనమే ఫాస్ట్గా ఇచ్చాము దీనికి సంబంధించిన లింకు. కాబట్టి తొందరగా ఎర్న్ చేసుకోండి. మినిమం $200 అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ విత్డ్రా వచ్చేసి మనకు చెప్తాను ఏ విధంగా చేసుకోవాలనేసి. అండ్ మనకు ప్యాన్కేక్స్ యాప్లో వచ్చేసి June 15 నాడు అవుతుంది. సింపుల్గా ఈ లింక్ని కాపీ చేసుకోండి అండ్ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. అండ్ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి డి యాప్స్లోకి వెళ్ళండి గైస్. డి యాప్స్లోకి వెళ్ళేసి పేస్ట్ చేయండి. ఓకే, పే చేసిన తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసి మనకు ఎథీరియం ఉంటుంది. దీనిని కాస్త గైస్ మనము స్మార్ట్ చైన్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసి కనెక్ట్ టు వ్యాలెట్ అని క్లిక్ చేయాలి. కనెక్ట్ టు వ్యాలెట్ క్లిక్ చేయగానే గైస్ ట్రస్ట్ వ్యాలెట్, మీరు ట్రస్ట్ వ్యాలెట్ని అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేసుకోండి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఇంత NFT అనేది విన్ అయ్యాను గైస్. ఓకే, ఇది వచ్చేసి మనకు NFT ప్రజెంట్. ఇందులో వచ్చేసి మీకు దీనికి సంబంధించి ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటానని కూడా చెప్తాను. దానికి సంబంధించిన వీడియో ఉంది, ఆ వీడియో అనేది ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఓకే గైస్, ఫస్ట్ మీరు వ్యాలెట్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మై NFT వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ అని వస్తుంది గైస్. క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేయండి గైస్. మీరు వచ్చేసి మీ వ్యాలెట్లో BNBలో వచ్చేసి ₹60 వరకు హోల్డ్ చేసి పెట్టుకొని ₹60 ఉండాల్సి ఉంటుంది. సింపుల్గా వచ్చేసి ఇక్కడ క్లెయిమ్ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేయగానే గైస్ మనకు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ₹62 ఫీ పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత గైస్ మీరు ఇక్కడ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. నేను మార్నింగ్ ఇది రెండోసారి ట్రై చేశాను, అయితేనే వచ్చింది. మీరు 80% ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ కొట్టకూడదు, ఇలానే వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఏదైనా రావచ్చు. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి నాకు గోల్డ్ ఎడిషన్ వచ్చింది గైస్. గోల్డ్ ఎడిషన్ వస్తే నాకు 100 బేక్ టోకెన్స్ వచ్చాయి. బ్రోంజ్కి వచ్చేసి 5 బేక్ టోకెన్స్, సిల్వర్కి వచ్చేసి 10 బేక్ టోకెన్స్ అనుకుంటా. నాకు ఇంత బేక్ టోకెన్స్ అనేవి వచ్చాయి గైస్. ఓకే,
నాకు బేక్ టోకెన్స్ వచ్చిన తర్వాత నాకు ఇంత అమౌంట్ 25,466,833,092,47 వర్త్ ఆఫ్ నాకు యోషి టోకెన్స్ వచ్చాయి. ఇది ఎవరైతే చేస్తారో కాయిన్ మార్కెట్ వాళ్ళు మాత్రం మట్కే చేయండి, ఎందుకంటే మీ అడ్రస్ ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ మీకు అడిషనల్గా 10,000 వర్త్ ఆఫ్ యోషి టోకెన్స్ వస్తాయి మనకు ట్రస్ట్ వ్యాలెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా ఇంతవరకే చేయండి గైస్. మీరు జస్ట్ హోల్డ్ చేసి పెట్టండి మీ యొక్క కాయిన్స్ని. అండ్ మీరు సెల్ చేయాలనుకుంటే ఇప్పుడు వచ్చేసి చాలా తక్కువ, ప్రజెంట్ వచ్చేసి మనకు 1 బేక్ టోకెన్ వచ్చేసి గైస్ మనకు 350 నుంచి 400 మధ్యలో ఉంది. అండ్ సింపుల్గా వచ్చేసి గైస్ మీరు హోల్డ్ చేసి పెట్టండి, మనం మైన్ చేయొచ్చు, మైన్ చేసి ఇంకా చాలా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు గైస్. అండ్ నాకు గోల్డ్ వచ్చిన మీకు కూడా రావచ్చు గైస్. అండ్ డైమండ్ వచ్చేసి చాలా తక్కువ మందికి వస్తుంది, ఎవరో చాలా చాలా అదృష్టవంతులు ఉంటే తప్పితే వాళ్ళకి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మైన్ ఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే గైస్ మనకు ఇంత వస్తుంది. మీరు కావాలంటే ట్రేడ్ చేయడానికి అయితే నేను సజెస్ట్ చేయట్లేదు కాబట్టి అసలు నేను చెప్పనే దలుచుకోలేదు. సింపుల్గా ఇవన్నీ ఏం చేయకండి, మనకు ఫార్మింగ్ వస్తుంది. అండ్ మనం హోల్డ్ చేసి మన దగ్గర ఉన్న బేక్ టోకెన్స్ హోల్డ్ చేసేసి గైస్ మనము మన యోషి టోకెన్స్ అనేవి ఏం చేసుకోవచ్చు. వీటికి సంబంధించినవి నేను ఫ్యూచర్లో వచ్చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ ఒక్క బేక్ టోకెన్ వాల్యూ వచ్చేసి నియర్లీ అప్ టు $5 ప్లేస్ వరకు ఉంది గైస్. అప్ టు $5 అనుకున్నా కానీ మనకు చాలా హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మీరు జస్ట్ హోల్డ్ చేసి పెట్టండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి మనకు విత్డ్రా అనేది అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము కివీ బ్రౌజర్ ఓపెన్ చేద్దాము. అండ్ సింపుల్ వచ్చేసి మనం కివీ బ్రౌజర్ దగ్గర రాగానే గైస్ ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు వచ్చేసాయి గైస్ 3.69 వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్టివిటీలోకి వెళ్ళండి గైస్. యాక్టివిటీలోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి మీకు పెండింగ్ అని ఉండకూడదు, పెండింగ్ అని ఉన్నట్లయితే కొద్దిసేపు వెయిట్ చేయండి గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి సింపుల్గా నట్ మనీ దగ్గరికి వెళ్ళండి. మీకు నిన్న లింక్ ఇచ్చాను కూడా అండి, ఆ లింక్ nut.money అనేసి వెళ్ళేసి క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ వచ్చేసి మనకు పైన ఇక్కడ వచ్చేసి 3 లైన్స్ దగ్గరికి వెళ్ళేసి స్వాప్ దగ్గరికి వెళ్ళండి. స్వాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గైస్ మీరు ఏం చేయకండి, సింపుల్గా హెచ్డి దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ కింద టోకెన్ సెలెక్ట్ టోకెన్ దగ్గర వచ్చేసి ఇక్కడ సర్చ్లో వచ్చేసి నట్ టోకెన్ అని క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ దగ్గరికి వెళ్ళండి. మీ దగ్గర ఎంత హెచ్డి టోకెన్స్ ఉంటాయి గైస్ అంత హెచ్డి టోకెన్స్ చేయండి. అండ్ నాకు వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మీరు సింపుల్గా మ్యాక్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ మీద క్లిక్ చేయండి గైస్. మనకు 0.369 ఉంది, మనకు ఫీ అని పోను మనకు 0.359 వచ్చింది. మనకు 16 నట్ టోకెన్స్ వస్తాయి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి కాయిన్ స్వాప్ మీద క్లిక్ చేయగానే గైస్ మనకు ఇది ఆటోమేటిక్గా స్వాప్ అయిపోతుంది. సింపుల్గా వెళ్ళేసి మీరు ఇక్కడికి వెళ్ళేసి చూడండి అప్లోడ్ అని వచ్చింది కదా క్యూ, ఇది ఒకటి మనకు ఇక్కడ వచ్చేసి మెటామాస్క్ దగ్గరికి వెళ్ళేసి యాక్టివిటీ దగ్గరికి వెళ్ళండి. ఇది అప్రూవ్ కాగానే గైస్ మనకు ఇది వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి ఇందులోకి వచ్చేసి మనము సేవ్ అని క్లిక్ చేసే సేవ్ అనే వస్తుంది. సేవ్ అని క్లిక్ చేయగానే గైస్ మనకు చేయాల్సి ఉంటుంది. సింపుల్గా వచ్చేసి దీన్ని ఇలా ఉంచండి. నట్ అనేది కూడా ఏం చేంజ్ చేయకండి గైస్, సింపుల్గా జస్ట్ ఇలా హోల్డ్ చేసి పెట్టండి. ఓకే గైస్ ఈ ఒక్క ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం కన్ఫర్మ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది గైస్. కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే గైస్ మనకి ఇక్కడ వచ్చేసి స్వాపింగ్ అవుతుంది గైస్. ఈ విధంగా స్వాప్ అయిపోయిన తర్వాత మనకు హెచ్డి టోకెన్స్ అంటే వస్తాయి గైస్. ఇక్కడ వచ్చేసి క్లోజ్ అయిపోయింది. అండ్ మీరు వచ్చేసి ఒకసారి 16 నట్స్ ఇక్కడ వచ్చేసి స్వాప్ 3 అనేసి ఇక్కడ వచ్చేసి చూడండి మీరు ఇక్కడ వచ్చేసి మీరు నట్ అని టైప్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నట్ అని టైప్ చేసినట్లయితే గైస్ 60 టోకెన్స్ ఉన్నాయి గైస్ మన దగ్గర. ఓకే ఈ విధంగా మీకు ఇన్ని అవసరం లేదనుకుంటే వేరే కాయిన్లోకి కన్వర్ట్ చేసేసుకొని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అంటే హోల్డ్ చేస్తా అంటే హోల్డ్ చేయండి గైస్, ఇది మీ ఇష్టం, చేయడం చేయకపోవడం ఈ ప్రాసెస్ మీ ఇష్టము. ఓకే గైస్ ఈ వీడియోకి ఇంత గైస్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే మీకు వీడియో